అంతరాయం కలిగితే బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరగగా అవి విఫలమయ్యాయి. తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ బస్సులు బంద్. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీన సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నిన్నటి నుంచి బస్సులు నిలిచిపోయాయి. ఏప్రిల్ 22 ఉదయం షిఫ్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా బస్సులు ఆపేశారు. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్ధమైంది. టీజీఎస్ ఆర్టీసీ బస్సులు ఆగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలు స్తంభించే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికులు రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా 35 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాదాపు 10,000 బస్సులను డిపోల్లోనే నిలిపివేశారు కార్మికులు. దీంతో ప్రభుత్వం బస్సులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే జేఏసీ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమయ్యాయి. దీంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనే ఆగనివ్వబోమని ప్రకటించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్ లైన్ అంటూ బస్సుల ఆగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులు మెజార్టీ డిమాండ్లను నెరవేర్చుతామని తెలిపారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెన్నై పర్యటన నుంచి వచ్చాక జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరుపుతామంటూ సమ్మె విరమింపజేయాలా చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనియన్ల పునరుద్ధరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. 2వ వేతన సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్ ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి సంక్షేమం, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యం, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేషిజం పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని వారితో అందరూ కూడా ఉన్నత అధికారులు వారి ద్వారా ప్రభుత్వంకు నివేదిక తీసుకొని వాటన్నింటినీ పరిష్కారం చేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.